ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయ ఉపదేశ కాండం 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా దేవుని గురించి మాట్లాడుతుంది. ఇశ్రాయేలు నూతన తరం వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. ఇశ్రాయేలు నూతన తరం, దానిలో ఆయన చూపుతుంది ఏంటంటే, నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ఆయన కట్టడలన్నీ కూడా గైకోవాలి. ఎందుకనగా ఆయన నీ దేవుడు, నీ విమోచకుడు, నీ రక్షకుడు. నీ రక్షణ కార్యం ఆయన చేశాడు, నీ విమోచన కార్యం ఆయన చేశాడు గనక నీవు ఆయన సొత్తు, ఆయన మాట వినాలి. నిన్ను ఆయన ఒక దేశంలో ఉంచుతున్నాడు. ఆ దేశం మీద ఆయన కనులు సంవత్సరాది మొదలు సంవత్సరాంత వరకు ఉంటాయి కనుక ఆయన సన్నిధిలో జీవిస్తున్నాను అనే భావనతో నీవు నిత్యము భయభక్తులు కలిగి అన్య దేవతల వైపు మళ్ళక జీవించాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సారం, వాక్యోపదేశం. కొత్త నిబంధనలో కూడా ఇదే పాఠం మనకు కనిపిస్తుంది. మనం మన ప్రభువైన యెహోవాను దేవుని సేవించాలి, ప్రేమించాలి. ఎలాగనగా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అను రక్షకుడిని పంపాడు. మోషే ఏ విధంగా అపవాదిని, మోషే ఏ విధంగా ఫరోను ఐగుప్తును నాశనం చేశాడు దేవుని చేత, యేసు ఆ విధంగా సిలువలో అపవాదిని, మరణాన్ని, ఐగుప్తు యొక్క చెరకు సాదృశ్యంగా ఉన్న పాపాన్ని సిలువను నశింపజేశాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచుట ద్వారా జయాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. కాబట్టి భూమి మీద మనం ఎలా ఉండాలి? ఆయన సొత్తు అని భావించి భయభక్తులు కలిగి ఆయన ప్రేమించి ఆయన సేవించి విగ్రహం వైపు తిరగక, అంటే ఆయన కంటే దేనిని అధికంగా ప్రేమించక ఉండాలి. అదే పాఠం. పాత నిబంధనలో ఉన్న చరిత్ర క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సారాంశాన్ని జిరాక్స్ లాగా కనిపిస్తా, అది జిరాక్స్ లాగా కనిపిస్తా. కనుక దేవుడు ఎవరు అనే అంశాన్ని మనం చూస్తే ఇందులో ద సేవియర్ ఆఫ్ ద పీపుల్, ద రిడీమర్ ఆఫ్ ద పీపుల్. వాక్యాన్ని వింటున్న వారికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు దేవుడు అని నమ్మిన ఆయన మిమ్మలను మీ పాపము నుండి విమోచించి నిత్య జీవమునకు వారసులుగా చేశానా? అది ప్రశ్న. అలా చేయబడకపోతే మీరు ప్రమాదంలో ఉన్నట్లు, నిత్య నరకాగ్నికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నట్లు. మీరు మీ పాపమునందే జీవిస్తూ మీ పాపమునందే మరణించినట్లయితే, అనగా విశ్వసింపక మరణించినట్లయితే, మీ పాపమును బట్టి తీర్పు దినమున ప్రభువును అంగీకరింపని కారణమున దేవుని చేత మీరు అగ్నిగుండానికి పంపబడతారు. ప్రభువు చెప్పారు ఆనాటి ఇశ్రాయేలీయులతో, మీరు నన్ను ప్రేమించి సేవించి అనుసరింపకపోయిన ఎడల, విగ్రహములను అనుసరించిన ఎడల మీరు
ఈ దేశమును ఉండకుండా నేను నశింపచేస్తానన్నాడు. అవును, నీవు యేసు నందు విశ్వాసం ఉంచకపోయిన ఎడల నువ్వు నశించిపోతావు. సోదరుడా, సోదరి, యేసు ఒక్కడే మార్గము. యేసు ఒక్కడే మార్గము. ఏ మానవుడు తన నీతి క్రియల చేత పరలోకాన్ని చేరలేడు. మానవ నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ. దేవుడు విశ్వాస సంబంధమైన నీతిని మీపై కప్పుతాడు. ఆ కారణం చేత మీరు నీతిమంతులకు తీర్చబడుతున్నారు. సహోదరుడు, సహోదరి, నాట్ బికాజ్ ఆఫ్ యూ, బికాజ్ ఆఫ్ గాడ్. నీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరం ఇది. పాత నిబంధనలో ఎగ్జాంపుల్ గా ఆ స్టోరీ చూపించాడు. ద రియాలిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. పాలు తేనెలు ప్రవహించు దేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఐగుప్తు చెరతో కనాను పాలు తేనె ప్రవాహంతో కంపేర్ చేస్తున్నప్పుడు అర్థమవుతోంది హౌ మచ్ దే ఆర్ బ్లెస్డ్. ఎంత దీవెన పొందిన వారు వాళ్ళకే అర్థం అవుతుంది. సోదరుడా, సోదరి, ఈ దేవుని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న ప్రధానమైనది ఏమనగా, God demands his people to worship him. దేవుడు తన ప్రజలు తనను ఆరాధించాలని కోరుతున్నాడు. తనకు కృతజ్ఞత కలిగి లాయల్ గా జీవించాలని కోరుతున్నాడు. ఒక భార్య ఒక భర్తకు, ఒక భర్త ఒక భార్యకు ఎంత లాయల్ గా, ఎంత నీతిగా లోబడి జీవించాలో, వారు ఒకరి కొరకు ఒకరు మాత్రం ఎట్లా జీవించాలో అట్లా జీవించాలని కోరుతున్నాడు. అట్లా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. మరియు ఆయన విధేయత చూపిన వారి యొక్క జీవితాల్లో కలిగే దీవెన, అవిధేయత చూపిన వారికి కలిగే భౌతికమైనటువంటి ఇబ్బంది తేటగా తెలిపాడు. విధేయత చూపిన వాడు దాని ఫలాన్ని భూమి మీద చాలా అద్భుతంగా అనుభవిస్తాడు. దేవుడు తన బిడ్డలకు ఇవ్వలేనిది ఏమీ లేదు, సమస్తం ఇవ్వగలడు. దేవుని పిల్లలు దేవుని యొక్క నామమును అవమానకరమైన రీతిగా చేస్తూ బ్రతికితే ఆయన అది వారికి తమ జీవితము ద్వారా అర్థమయ్యేటట్లుగా చేయగలుగుతాడు. తమ జీవితంలోని పరిస్థితులు వారికి తెలియచేస్తాయి. వీఆర్ సంథింగ్ రాంగ్, వీఆర్ డైవర్టెడ్ అనేది వాళ్ళు తెలుసుకునేటట్లుగా చేస్తాడు. నేను ఒక మాట చెబుతాను, వినండి. 2000 సంవత్సరంలో దినకర్ణి గారి సభలు ఏలూరులో నిర్వహించాము. కోర్ కమిటీ ట్రెజరర్గా ఉన్నాను. అప్పుడు నాకు ఒక 4 రోజులు చాలా హెప్టిక్ వర్క్ ఉండింది. దాని మీద నేను ఒక వాహనాన్ని హైర్కి తీసుకున్నాను. యూ కాంట్ బిలీవ్, నేను చాలా తక్కువ సమయం పడుకునేవాడిని. ఆ 4 నెలల పర్యటనలో ఇంచుమించుగా ఒక లాస్ట్ మంత్ వచ్చేది చాలా తక్కువ టైం నిద్రపోయేవాళ్ళు. డ్రైవర్ కూడా తట్టుకునేవాడు కదా, అంతవరకు చేసేవాళ్ళు.
ఆ నేపథ్యంలో నేను ఏలూరు నుండి నూజివీడు ప్రతిరోజు వెళ్లాల్సి వచ్చేది. నా కుటుంబం అక్కడ ఉండింది. ఒకరోజు రాత్రి 2 గంటల వేళ నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను. ఇక్కడ లాంగ్ క్యాంప్ ఎక్కడికి పోయాం. వెళ్ళి వెనక్కి వచ్చి ఏలూరులో మిగతా బ్రదర్స్ని దించి నేను ప్రయాణం చేస్తున్నాను. డ్రైవర్ కారు నడిపించాలి, కానీ వాడు పడుకున్నాడు. నేను డ్రైవ్ చేస్తున్నాను. కొప్పాక దాటిన తర్వాత కొప్పాక యువతలు అప్పటికి హైవే వర్క్స్ జరుగుతున్నాయి. అప్పటికి హైవే నిర్మాణం జరుగుతుంది. అప్పటికి దాని నేపథ్యంలో కొన్ని రోడ్లు బ్లాక్ చేయటం, కొన్ని రోడ్లు డైవర్ట్ చేయడం అట్లా చేస్తున్నారు. నేను ఒక చోట రోడ్డు తప్పాను. నాకు ఇప్పటికీ అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నాకు పాత తారు రోడ్డు ఉంది, నేను దానిలో ఎంటర్ అయిపోయాను. బట్ ఇట్ ఈస్ అ క్లోజ్డ్ రోడ్. అది మూసేసింది, కానీ అక్కడేమి మూసినట్టుగా పెట్టలేదు. ఆ రోడ్డు మూసేసినట్టుగా పెట్టలేదు, కానీ అది అందరికీ తెలుసు. ఊర్లో అందరికీ ఆ రోడ్డు వినియోగం లేదని తెలుసు. ఎవరు పగటిపూట వెళ్ళరు. నేను ఆ రోడ్లో ఎంటర్ అయిపోయాను. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి తుప్పలు ఉన్నాయి, ముళ్ళ పొదలు పక్కన కనిపిస్తున్నాయి. రోడ్లో లేదు, కానీ రోడ్ అయితే తార్ రోడ్ కనిపిస్తోంది. midnight 2 o'clock నేను ఎదరికిపోయాను. వెళ్ళేప్పటికి ఏమైందంటే ఒక చాలా పెద్ద గొయ్యి వరకు వచ్చి ఆగిపోయాం. ఇంక ఎదరికి వెళ్ళే అవకాశం లేదు, వెనక్కి తిప్పుకునే అవకాశం లేదు. అటువంటి పరిస్థితికి వచ్చి అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎక్కడో డైవర్ట్ అయ్యాను. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే అది ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆ గోతులో దిగిపోయాము. దాన్ని వెనక్కి తీయటానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ వెహికల్ ఆ రాత్రి వెనక్కి తీసుకొని వచ్చాం మళ్ళీ వెనక్కి. ఆ డైవర్టెడ్ రోడ్లోనే ఉంది, కానీ అది ఒక భయంకరమైన పరిస్థితి నన్ను నడిపించింది. ఆ రాత్రి నేను డైవర్ట్ అయ్యాను. రోడ్స్ అట్లనే ఉన్నాయి, మార్గం అట్లానే ఉంది. నేను డైవర్ట్ అయ్యాను కాబట్టి నేను ఆ శ్రమ వైపు, దాని నష్టం వైపు వెళ్ళాను. దేవుడు కూడా మనకు అలార్మ్స్ ఇస్తుంటాడు. మనం మార్గం తప్పాము అన్నప్పుడు మనకు అర్థమవుతుంది. వీఆర్ నాట్ బ్లైండ్ ఇనఫ్. మనమే గుడ్డడం కాదు. మన ప్రభు మనల్ని స్పిరిచువల్ అవేర్నెస్, స్పిరిచువల్ సెన్సెస్, హోలీ స్పిరిట్ యొక్క సహాయం మనకి ఇచ్చాడు. మనం పాపం చేస్తుంటే మనకే తెలియకుండా చేసేయం. తెలుసు, అబద్ధం ఆడుతున్నప్పుడు రిపీటెడ్ అలారం కొడుతూనే ఉంటుంది లోపల అంతరంగంలో, యు ఆర్ లైయింగ్ ఫ్రెండ్ అని. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అబ్బాయి అని చెబుతుంటుంది. మనం దాన్ని నిర్లక్ష్యం చేసి ఆపరేట్ చేస్తాం. మనము మోహాపు చూస్తున్నప్పుడు మన హృదయం వార్నింగ్ ఇస్తుంటుంది, నీ హృదయం సరిగా లేదా సహోదరి పట్ల అని. నీవు లంచం తీసుకుని ఎత్తనం చేస్తున్నప్పుడు, ధనాపేక్ష పోతున్నప్పుడు నీ హృదయం వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు కంటిన్యూ అయిపోతే ఎండింగ్ చాలా బాధాకరంగా ఉంటుంది. సహోదరుడా, సహోదరి, you can easily recognize that you are on wrong track. నువ్వు చెడ్డ మార్గంలో ఉన్నావు, దేవుని మార్గం ఇది కాదు అనేది నీకు సులువుగా తెలుస్తుంది. అది దేవుని హృదయంలో ఆ యొక్క ఇండికేటర్ ఇచ్చాడు. చూడండి, మనకు పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ అయిపోతుంది అన్నప్పుడు ఒక మార్క్ ఇండికేటర్ వస్తుంది. అలాగే కార్స్లో ఇప్పుడు ఏదైనా ట్రబుల్ ఉందంటే ఆ పర్టికులర్ ట్రబుల్ దగ్గర బల్బ్ వెలుగుతుంది. ఆ బల్బ్ వెలిగితే మనం నిర్లక్ష్యం చేస్తే నష్టపోతాం. అది వెలిగినప్పుడు వెంటనే అలారం తీసుకుని దాన్ని పక్కా పెట్టుకుని రిపేర్ చేయాలి. దేవుని వాక్యం చెబుతున్నది, దేవుని వాక్యమును అనుసరించిన వారి జీవితాల్లో
కొన్ని వ్యతిరేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు అలాం చేస్తూ ఉంటాడు. టు సెట్ దెమ్సెల్వ్స్ రైట్, వాళ్ళు సరిచేసుకోవటానికి అవకాశం. ఆటోమెకానికల్, స్పిరిచువల్లీ ఆటోమెకానికల్, ఎవడో వచ్చి రిపేర్ చేయక్కర్లేదు. There is a manual for Christian life, that is the Bible, New Testament. మన వెహికల్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఆ మాన్యువల్ బుక్ ఓపెన్ చేస్తే ఏ పార్ట్ ఎట్లా పనిచేస్తుంది, ఏ స్థితిలో ఉంటుంది, అదంతా ఉంటుంది. దాన్ని ఎట్లా రీప్లేస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కనుక నీ హృదయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక స్పిరిచువల్ మాన్యువల్ గైడ్ ఉంచాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం. యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. పాత రోజుల్లో నన్ను గమనించుము అని బ్యాటరీ మీద రాసుకునేవాళ్ళు ట్రాన్స్పోర్టర్స్. దానిలో ఎప్పటికప్పుడు వాటర్ పోస్తూ ఆ బ్యాటరీ యొక్క ప్లేట్స్ మునిగేట్టుగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు లిక్విడ్ లేకుండా డ్రై బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది కదా. అట్లా సెన్సార్స్ ఉన్నాయి, స్పిరిచువల్ సెన్సార్స్ ఉన్నాయి నీలో. నువ్వు వింటుంది ఏమిటో నీకు తెలుసు, వినొచ్చో లేదో తెలుసు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అనేది కూడా తెలుసు. నువ్వు చూస్తున్నది ఏమిటో తెలుసు, చూడాల్సిందో కాదో తెలుసు, చూడకూడదని తెలుసు. చూస్తున్నావు కనుక నష్టపోతావని తెలుసు. మిద్దె విరిగి మీద పడుతుంటే అట్లాగే చూస్తూ నిల్చుంటావా, తప్పుకుంటావా? జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితం జాగ్రత్త. ఈ దేవుడు నీకు సమస్తాన్ని బాధపరిచాడు. నిన్ను అట్లా వదిలేలా, నీకు బయలుపరిచాడు సమస్తం. నువ్వు తెలుసుకునేట్టుగా చేస్తున్నాడు. కనుక దేవుడు చెబుతున్న మాటలు గుర్తెరగండి. మీరు దేవునికి భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు మీ దీవెన ఫలం అనుభవిస్తారు. ఆ దీవెన ఎటువంటిదంటే భౌతికంగా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మనకెప్పుడు కూడా ఆందోళన, భయం. ఎందుకంటే మనకంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర మనం చూస్తుంటాం, పనిచేస్తుంటాం. వారు ఎదురయ్యి మనకు వ్యతిరేక్తమైతే భీకరంగా పరిస్థితి ఉంటుంది, అన్నీ తెలుసు. అందుకే దేవుడు ఒక వాగ్దానం పెట్టాడు మనకు. ఆ వాగ్దానం ఏమిటంటే, నీ శత్రువులు నీ ఎదుట భయపడేటట్లుగా నేను చేస్తానన్నాడు. మన వలన మన శత్రువులు మనకు భయపడరు, మన దేవుని వలన మన శత్రువులు మనకే భయపడతారు. వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని, వారి దేవుడు వారి పక్షంగా మనతో పోరాడుతున్నాడని ఆ ఐగుప్తీయులు ఎర్ర సముద్రం మధ్యకు వచ్చినప్పుడు గ్రహించి మాట్లాడుకున్నారు. ఆ ఐగుప్తీయులు ఎర్ర సముద్రానికి మధ్యన ఇజ్రాయేల్ను తరుముతున్నప్పుడు దేవుడు వారితో పోరాడుతున్నాడని, వారి రథచక్రాలు ఊడిపడిపోతున్నాయి, గ్రహించేశారు. ఇది దేవుడు చేస్తున్నాడు, మానవయత్నం కాదు, ప్రకృతి ధర్మం కాదు, ప్రకృతిని మించి కలిగినటువంటి ఒక సమస్య ఇదని శత్రువులకు అర్థమైంది. చుట్టూత మహమ్మదీ దేశాలు, శత్రు దేశాలు ఇజ్రాయేల్కి, అన్ని కూడా చుట్టూత శత్రువుల మధ్యలో ఉన్నాడు. సింహాల మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ లాగా ఉన్నాడు. కానీ కొదమ సింహమై విజృంభించి ఆ యొక్క ఇతర దేశాలను భయకంపితం చేస్తున్నాడు. ప్రతి మహిళ ఇజ్రాయేల్ దేశంలో సైన్యంలో ఉంటుంది, నేర్చుకుంటుంది. ప్రతి మనిషి ఎడ్యుకేటెడ్, 100% ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు ఇజ్రాయెల్ దేశంలో.
హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, గ్రేట్ థింకర్స్ ఉంటారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సంపత్తి మీద మాట్లాడుతూ అది ఎక్కువ ఎడారి ప్రాంతం, కానీ అక్కడున్న పచ్చదనం ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. కంపారిటివ్గా థిక్నెస్లో చూస్తే అక్కడున్నటువంటి రకాల పువ్వులు ప్రపంచంలో ఎక్కడ కనపడవు. అక్కడ ఉన్నటువంటి పిలిగ్రిమేజెస్ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా లేదు. అవన్నీ వర్ణించుకుంటూ వెళ్ళాడు ఆయన, చెబుతూ ద పవర్ ఆఫ్ ద ఆర్మీ ఇస్ గ్రేట్ అన్నాడు. అమెరికన్ టెక్నాలజీని మించినటువంటి సాంకేతికత, యుద్ధ నీతి వాళ్ళ దగ్గర ఉందన్నాడు. వారితో పోరాటం ఎవరికి చేత కాదన్నాడు. ఎందుకంటున్నారు ఇవన్నీ, ప్రపంచం అంతా ఎందుకంటున్నారంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు అనే భావన. వాస్తవంగా వాళ్ళు ఇప్పుడు దేవుని విడిచి ఉన్నారు. దేవుని వాగ్దానాలు వారి పట్ల చేయబడి ఉన్నప్పటికీ కూడా సీజ్డ్ కండిషన్లో ఉన్నాయి, చలనం లేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అయినా వాళ్ళు అలా ఉన్నారంటే ఒకవేళ దేవుడు వారితో ఉండుంటే ఎంత ఫోర్స్గా ఉండేవాళ్ళో మీరు అర్థం చేసుకోండి. బికాజ్ ఆఫ్ గాడ్, దేవుడి కారణంగా. నేను మనం చేస్తున్నాను, నీ శత్రువులు నీకు భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇది నా లైఫ్లో పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. గత కొన్ని సంవత్సరాల్లో దేవుడు నన్ను ఆశీర్వదించిన రీతి, దేవుడు నన్ను వృద్ధి చేసిన రీతి, దేవుడు నాకు ప్రభావాన్ని కల్పించిన తీరు, నా వ్యతిరేకమైన వ్యక్తుల యొక్క జీవితాలను ఆయన నియంత్రించిన తీరు, నా పట్ల వారి యొక్క ప్రవర్తన నియంత్రించిన తీరు నేను చూచినప్పుడు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం. వాయ్, నాలో జీరో, నాలో ఏమీ లేదు, ఆ దేవుడే, ఆ ప్రభువే. ఏ మనుషుడు మీ ఎదుట నిలబడడు, తాను చెప్పినట్లు యెహోవా మీరు అడుగుపెట్టు దేశమున మీ బెదురు, మీ భయం వాళ్ళందరికీ పుట్టిస్తాడు. మీరంటే భయాన్ని అందరికీ పుట్టించేస్తాడు. అది ఆ దేవుడి గొప్పదనం. రెస్పెక్ట్ కలుగు చేస్తాడు, ఫియర్ కలుగు చేస్తాడు మీ పట్ల ఇతరులకు. తర్వాత ఈ గొప్ప దేవుడు చెప్పినది ఏమిటంటే, మీరు నన్ను వెంబడించినప్పుడు ఐ హ్యావ్ గివెన్ యూ ద గ్యారంటీ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. గ్యారంటీడ్ కనుక సంపూర్ణమైనటువంటి గ్యారంటీ నువ్వు ఖచ్చితంగా ఉంటావు అందులో. నేను చెబుతున్నాను, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ, నథింగ్ విల్ టచ్ యూ. ఏది నిన్ను ముట్టలేదు, నిన్ను కదపలేదు, నువ్వు స్థిరంగా ఉంటావు. ఇది గ్యారంటీ ఇస్తున్నాను. గాడ్స్ గ్యారంటీ ఈజ్ విత్ దెమ్ అండ్ విత్ us ఆల్సో who are in Christ. క్రీస్తునందున్న వారికి రక్షణ గ్యారంటీడ్, ఇవ్వబడింది. ఎస్, నో డౌట్ ఇన్ ఇట్, ఏం అనుమానం లేదు. రక్షణ అనుగ్రహించబడింది, అది పోదు. హృదయ సున్నతి చెందిన వారం మనం. బాహ్య సున్నతిని మాపలేడు ఏ మానవుడు. అలాగే దేవుడిచ్చిన రక్షణను, ఆ గొప్ప కృపను ఎవడు చెరపలేడు, తీసేయలేడు. ఆఖరికి నీ పాపం కూడా దేవుని నుండి నిన్ను దూరం చేయలేదు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ న్యూ టెస్టిమెంట్. ఫెలోషిప్ డిస్టర్బెన్స్ కానీ రిలేషన్షిప్ డిస్టర్బెన్స్ రాదు. ఈ గ్రేస్ అర్థం చేసుకోండి, మీకోసం ప్రార్థిస్తాను.